నమస్తే, దిస్ ఇస్ శౌర్య. గత 3 రోజుల క్రితం మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. భారీ బహిరంగ సభలో ఆయన చేసిన అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బంగారం రేటుకి సంబంధించి ముఖ్యంగాను అందరినీ కూడాను చాలా కంగారుకి కలవరానికి గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే మాత్రము షట్ డౌన్ ఉండే అవకాశం కూడా ఉంది అని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీటన్నింటి నేపథ్యంలోనే ముందుగా అనౌన్స్ చేసి ఉంటారు ఒక హెచ్చరిక లాగానే. మరి షట్ డౌన్ ఉంటుందా నిజంగానే? కోవిడ్ టైంలో మనం ఫేస్ చేసిన తరహాలోనే ఇప్పుడు కూడా మనం ఫేస్ చేయబోతామా అన్ని రకాలుగాను? సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మళ్ళా లాక్డౌన్ గానీ షట్ డౌన్ గానీ ఇట్లాంటి పరిణామాలను మనం చవి చూసే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే మోడీ హైదరాబాద్ సభకి 10th ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దాదాపు 10 విషయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా ఏంటంటే ఏడాది పాటు గోల్డ్ కొనద్దు అని చెప్పాడు. ఎవరు కూడా గోల్డ్ కొనద్దు. 2 పెట్రోల్ వాడకం తగ్గించండి. అంటే కార్ పూల్స్లో వెళ్ళండి, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, అసలు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ఏదైనా ఉంటే కాన్ఫరెన్స్లో మాట్లాడుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఇవన్నీ చెప్పాడు. 3వది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమన్నాడు. 4వది విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని చెప్పాడు. విదేశీ పర్యటనలు మీరు తగ్గించేసేయండి కంప్లీట్గా అని చెప్పాడు. నెక్స్ట్ వంట నూనెలను మినిమం 10% వంట నూనెలను తగ్గించండి అని చెప్పాడు. తర్వాత రసాయనిక ఎరువుల్ని 50% తగ్గించమన్నారు. సోలార్ పంపులు పెట్టుకోమన్నాడు. తర్వాత విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులు వాడమన్నాడు. తర్వాత ఆడంబరాలకు వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడు నిన్న ఇంకొక రూల్ వచ్చింది. అదేంటంటే పెద్ద పెద్ద భారీ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ 2 ఏళ్ల పాటు ఆగిపోవాలి, కన్స్ట్రక్ట్ చేయకూడదు. సో అంటే ఒకేసారి షట్ డౌన్ కాకుండా దపదపాలుగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 11 గంటలకి కేబినెట్ మీటింగ్ ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకుపోయే నిర్ణయాలు ఏంటంటే, 1 డీజిల్ పెట్రోల్ పెరిగే అవకాశం ఉంది. 2 వారంలో 5 రోజులే పెట్రోల్ బంకులు ఉండాలి అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత కారుకి ఎంత, బైక్ ఎంత అనేది రేషన్ పెడతారు. అట్లాగే ఇంకా అన్ని రేషన్ వస్తుంది. ఒక రకంగా షట్ డౌన్ అయితే వస్తుంది, కానీ అది అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ షట్ డౌన్ వైపు వెళ్తుంది మన ఎకనామీ. ఎందుకంటే మోడీ ప్రిపేర్ చేస్తున్నాడు మనుషుల్ని, మెల్లమెల్లగా ప్రిపేర్ చేసుకుంటా వస్తున్నాడు. సో మెల్లమెల్లగా ఇప్పుడు ఈరోజు ఆయన మీద విమర్శలు మొదలైనాయి. అంటే నువ్వేమో చెప్తున్నావు, నువ్వు 8,000 ఫ్లైట్లో వెళ్తున్నావు, 8,000 కోట్ల ఫ్లైట్లో వెళ్తున్నావు 5 దేశాలకి. అసలు నీలాగా ఏ ప్రధానమంత్రి కూడా ఇన్ని దేశాలు తిరగలేదు. ఇంత లగ్జరీ ఫ్లైట్లు అవసరమా? అదేదో మామూలు ఫ్లైట్లో ఒక బిజినెస్ క్లాస్ అంతా నువ్వు బుక్ చేసుకొని వెళ్ళు, ఏమవుతుంది? కనీసం ఒక 20 సీట్లు నువ్వే బుక్ చేసుకో నీ సెక్యూరిటీకి, మిగతా మామూలు ఉంటాయి కదా అని చెప్తున్నారు. అలాగే సీఎంలు ఇప్పుడు వాళ్ళ మీద అదే కదా విమర్శ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ 80 సార్లు ఇప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి, అమరావతి నుంచి ఇక్కడ ప్రత్యేక ఫ్లైట్లు. మన పవన్ కళ్యాణ్ అయితే జ్వరం వస్తే కూడా ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి టాబ్లెట్లు వేసుకుంటాడని ఆయన మీద విమర్శలు. అంటే ఈ గవర్నమెంట్ వైపు నుంచి, అధికారుల వైపు నుంచి, పొలిటికల్ పార్టీలు చేసే దుబారాన్ని మాత్రం కట్ చేయకుండా ఓన్లీ ప్రజలు త్యాగాలు చేయాలి, ఇదే దేశభక్తి. అంటే పెట్రోల్ కొంటే ఇప్పుడు దేశద్రోహి, బంగారం కొంటే దేశద్రోహి, ఇలాగ మీమ్స్ కూడా మొదలైపోయినాయి. అంటే నువ్వు బంగారం కొంటున్నావా, నువ్వు దేశద్రోహిని. నువ్వు పెట్రోల్ ఎక్కువ వాడుతుంటే నువ్వు దేశద్రోహి, నువ్వు వంట నూనె వాడుతుంటే దేశద్రోహి అన్న దీనికి తీసుకొచ్చారు అనే విమర్శలు వస్తున్నాయి. అందుకని మోడీ ఏం చేస్తున్నాడంటే కాన్వాయిలో 50 మందికి తగ్గించాడు. ఈరోజు ఇందాక వచ్చిన వార్త కాన్వాయిలో. అట్లాగే అక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వాడమంటున్నారు. సో ఇది ఖచ్చితంగా మినిమం షట్ డౌన్ వైపుకి వెళ్తుంది. అయితే మోడీ వైపు నుంచి లేదా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ లాజిక్ ఏంటి? ఇన్ని రోజులు అడగంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు అనుకున్నప్పుడు దాంట్లో కొంత లాజిక్ ఉంది. ఎందుకంటే మనకి ఇరాన్ మీద వారు మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 మొదలైతే మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా, అంటే దాదాపు 80 రోజులు అవుతుంది. దీనివల్ల ఏమైందంటే ముఖ్యంగా మనకి కొన్ని రకాల దిగుమతులు మీద కాస్ట్ పెరిగింది. ఆయిల్ మనకు అంతకుముందు $74 ఉండింది, ఏది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్. రష్యా అయితే మనకి తగ్గింపులో $59-60 ఇస్తున్నది. ఇవాళ ఎంత ఉంది? ఆయిల్ $107 వెళ్ళిపోయింది. అంటే దాదాపు డబుల్ అయింది. నెంబర్ 1.
నెంబర్ 2, అక్కడ హార్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల మనకి వస్తున్న 40% క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది, 50% యూరియా లాంటి ఎరువులు ఆగిపోయినాయి. సో గ్యాసు, ఎరువులు, ఆయిల్ ఇవన్నీ కూడా మనకి దిగుమతులు చేసుకోవాలి. అవన్నీ డబుల్గా అయిపోయింది. దానివల్ల ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది, కొరత కూడా ఏర్పడింది. సో అదొక యాంగిల్. రెండవది, దీనివల్ల ఏమైందంటే ఎప్పుడైతే ఇవన్నీ రేట్లు పెరిగాయో మనకి విదేశీ మారక నిల్వలు అంటారు. ఎందుకంటే వీటన్నిటికీ డాలర్లో చెల్లించాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు అనేవి తగ్గిపోయినాయి. అంతకుముందు 700 పైన బిలియన్ డాలర్లు ఉండి ఫిబ్రవరిలో 728 బిలియన్ డాలర్లు ఉండింది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు. అది ఇప్పుడు చూస్తే 690 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే 38 బిలియన్ డాలర్లు ఒక నెలలోనే, 1 నెల 2 నెలల్లో మనకి డౌన్ అయిపోయింది. ఇది కానీ ఇలాగే తగ్గుతా పోతే మా ఆర్థిక సంక్షోభం వస్తుంది. అందుకోసం మోడీ ఏం చేస్తున్నాడంటే ఈ దిగుమతులను తగ్గించుకోవాలనేది ప్రధానంగా లాజిక్ అనమాట. బంగారు ఎందుకు కొనొద్దు అంటున్నారంటే బంగారు 10% దిగుమతుల్లో బంగారే ఉంది మనకి ఓవరాల్ గా దిగుమతుల్లో. అంటే 4 దిగుమతులు పెద్దవి ఉన్నాయండి. 1 క్రూడ్ ఆయిల్, 2 వంట నూనెలు, 3 ఎరువులు, 4 గోల్డ్. అంటే ఇది వరుసలో చెప్పలేదు నేను. క్రూడ్ ఆయిల్ తో ఫస్ట్ అండి, తర్వాత గోల్డ్, సెకండ్ హైయెస్ట్ గోల్డ్, థర్డ్ వంట నూనెలు, 4th ఎరువులు. సో ఈ 4 తగ్గించుకోకపోతే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ కరెక్షన్ తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది. మనకి చంద్రశేఖర్ గవర్నమెంట్ ఇదే జరిగింది. అప్పుడు కుప్పగొలిపోతే మనం గోల్డ్ అంతా తీసుకెళ్లి అమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు పడిపోయినాయి. అది పడిపోకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా కొంత త్యాగం చేయాలి. గోల్డ్ కొనడం తగ్గిస్తే ఇంపోర్ట్ తగ్గుతుంది. ఇంపోర్ట్ తగ్గితే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు పడిపోకుండా ఉంటాయి. అలాగే ఎరువులు, ఇవన్నీ వంట నూనెలు, ఎరువులు, పెట్రోలు, డీజిల్, ఇది ఆయన చెప్పిన దాంట్లో లాజిక్ ఖచ్చితంగా ఉంది, లేదని ఏమి లేదు. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి తగ్గించుకోవడంతో పాటు ప్రజలకి చెప్తే చేయరు కదా జనం. నువ్వు తగ్గించండి, మోడీ చెప్తే ఎందుకు కొండ పెళ్ళి అనుకోండి, మనం గోల్డ్ డబ్బులు ఉంది మన దగ్గర, గోల్డ్ కొంటాం కదా, మోడీ చెప్పాడు గోల్డ్ వద్దు అన్నారు అనం కదా. ఆయిల్ మీరు వంట చేసేటప్పుడు ఆయిల్ 2 స్పూన్లు, మోడీ చెప్పాడు 1 స్పూన్ వేద్దామని అనుకోరు కదా, టేస్ట్ రాదని వేస్తారు, బతికి 4 రోజులకి ఏముందిలే అనేది వేస్తారు కదా మనం. అట్లాగే నేను రోజు నా కారులో అలవాటు అయిపోయి ఈ రోజు బస్సులో పోదు, ఆయన మోడీ చెప్పాడని బస్సు ఎక్కలేను నేను. ఎందుకంటే బస్సు రాదు టైంకి, నా రూట్ లో ఎక్కిన ప్లేస్ ఉండదు, ఇవన్నీ నేను భరించాను. సో అందువల్ల నేను క్యాబ్ బుక్ చేసుకుంటా లేదా కారులో వస్తాను. కానీ నాకు అలవాటు అయిపోయినాక నేను మోడీ చెప్పాడని ఇప్పుడు నేను సడన్ గా నేను దేశభక్తుడు అయిపోవాలనుకుని నేను ఇబ్బందులు పడను. దేశభక్తి పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఈ ఇబ్బందులు కూడా పడరు. వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉంటూ ఫేస్బుక్ లో అది కూడా ఇంటర్నెట్ వాడడం, రేపొద్దున ఇంటర్నెట్ కూడా తగ్గించమంటారు. అంటే అన్నీ ఇంకా వరుసగా మనకి కట్ చేసుకుంటూ వస్తారండి. మన లైఫ్ అనేది మెల్లమెల్లగా పరిమితం అయిపోతుంది ఇంటికి. అంటే మన పూర్వీకులు ఎలా బతికారో, అంటే కట్టెలు పొయ్యి, వితౌట్ ఫోను, సైకిళ్ళు, లేదా నడక, మంచిదే కానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోతుందండి. ఇప్పుడు ఒక్క గోల్డ్ మాత్రమే చూద్దాం. గోల్డ్ కొనడం ఆపేస్తే ఏమవుతుంది? షాపులు పనిచేసే వాళ్ళు, ఎంఎస్ఎంఈలు అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి పడిపోతాయి. తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ, గోల్డ్ బ్యాంకింగ్ లో పెట్టుకోవడం, దానివల్ల అది పడిపోతుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ పడిపోతాయి. అంటే ఇప్పుడు అవే ఉన్నాయి కదా కేరళ వాళ్ళవన్నీ గోల్డ్ మీద ఆధారపడిన సంస్థలు, అవన్నీ పడిపోతాయి. తర్వాత బీమా రంగం, మణిపురం, ముత్తూట్ ఇవన్నీ పడిపోతాయి. బీమా రంగం పడిపోతుంది. తర్వాత రీటైల్ వ్యాపారం, గోల్డ్ రీటైల్ వ్యాపారం, చాలా చిన్న వ్యాపారస్తులు ఉంటారు, అవన్నీ పడిపోతాయి. ఈ కామర్స్ పడిపోతుంది, లాజిస్టిక్స్ పడిపోతుంది. ఇలాగా 100 రకాల ఇవి ఒక్క గోల్డ్ చుట్టూనే పడిపోతాయి. కొన్ని లక్షల మందికి ఒక్క గోల్డ్ ఆపేస్తేనే లక్షల మంది ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ లైవ్లీహుడ్ పోతుంది. ఇలాగా మా అన్ని ఎరువులు, డీజిల్, పెట్రోల్, ఇవన్నీ పెట్రోల్ బంకులు మూతపడతాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు పోతారు, రవాణా ఖర్చులు పెరిగిపోతాయి. సో అన్నీ ఇంకా ఆర్థిక వ్యవస్థ ఎలాగైనా కుప్పగొలుతుంది అన్నిటినీ. ఎందుకంటే కరోనా టైంలో మనకి ఎలాగ జరిగిందో
ఇప్పుడు షట్ డౌన్ ఉపయోగించిన ఒక పక్క మోడీ చెప్పే దాంట్లో లాజిక్ కానీ ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా సార్, మరి లేదు కదా, అందుకని లేనప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఎకనామిస్టులు, ఇది మన ఆర్థిక వ్యవస్థని మిస్మేనేజ్ చేసి మోడీ ప్రభుత్వం 24 గంటలు రాజకీయాలు, ఆ పార్టీని ఏం చేద్దాం, ఈ పార్టీని ఎలా ఇబ్బంది పెడదాం, వాడిని ఎలా జైల్లో పెడదాం, ఇది తప్ప. లేదంటే మతత్వాన్ని తీసుకొచ్చి ముస్లింలు మనకు శత్రువులను, హిందువులు జై శ్రీరామ్, ఈ గొడవలు తప్ప ఆర్థిక వ్యవస్థ మీద ఫోకస్ చేయడం, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం, నిరుద్యోగ సమస్యని సాల్వ్ చేయడానికి ఫోకస్ చేయడం, ఇవి మోడీ ప్రభుత్వం ప్రయారిటీస్ కాదు. అందుకే ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు మనం ఎన్ని చూపిస్తున్నారంటే పక్క దేశాలను చూసి నేర్చుకోవడానికి కూడా మోడీ అన్నాడు, పేపర్లు చూస్తే మీకు తెలుస్తున్నాయి. అంటే మనం పాకిస్తాన్తో పోల్చుకోవాలా? అది దివాలా తీసిన దేశం, దాంతో పోల్చుకొని మనం ఆనందించాలా? లేకపోతే మనకంటే బెటర్గా ఉన్న దేశాలు చూసి మనం నేర్చుకోవాలనేది కదా ఇంపార్టెంట్. సో అలాగా మోడీ మీద విమర్శలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ మనీ విపరీతంగా ఉంది, దాన్ని బయటికి తీస్తానన్నాడు. అట్లాగే ఈ ప్రభుత్వం మీద కూడా 54,000 కోట్లు గవర్నమెంట్లో మాయమైపోయింది ప్రభుత్వ నిధులు అని చెప్తున్నారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ 74,000 కోట్లు ఆదాయ పన్ను వసూలు కాలేదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి. విదేశాంగ మంత్రిత్వ శాఖ దగ్గర 50,000 కోట్లుకి లెక్కలు లేవని చెప్తున్నారు. 18 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు. ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు మీదే ఉంది, 1000 కోట్లు తీసుకున్నాడు. వీళ్ళ దగ్గర అంతా కక్కిస్తే 18 లక్ష రూపాయలు 50,000 తీసుకున్నాడు మాత్రం. వీళ్ళనేమో మనల్నేమో మనం ఆల్రెడీ ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు బస్ ఎక్కండి అంటారు, రేపొద్దున బస్సులు కూడా తగ్గిపోతాయి. సో నడిచిపోండి అంటారు, మనం బాధలు పడాలి. వాళ్ళేమో 100,000 లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకేమీ లేదు, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు దేశంలో ఉండే 40% సంపద 1% రిచ్ పీపుల్ దగ్గర ఉంది. ఒక్క అదాని అంబానీ తీసుకోండి, 20 ఏళ్లకు ముందు వాళ్ళ ఆస్తి ఎంత, లేకపోతే మోడీ రాకముందు వాళ్ళ ఆస్తి ఎంత, మోడీ వచ్చినాక వాళ్ళ ఆస్తి ఎంత లెక్కలు పెట్టమనండి. సో అంటే సంపద అంతా ఏమో ఒక దగ్గర ఉండిపోయింది, బ్లాక్ అయింది. దాన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఇప్పుడు ఎకనామీలోకి తీసుకురావట్లేదు. అట్లాగే గోల్డ్ కూడా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందండి? ఇప్పుడు ఏదో పెళ్లికి 4 సవరాలు కొంటానంటే దాన్ని ఆపేయమంటాడే ఈయన. సెంటిమెంట్ కదా, కూతురికి ఏదో పెట్టాలి, చిన్న నగ చేసే వాళ్ళు అనేది వాళ్ళు జీవితాంతం సేవ్ చేసుకొని కొంటారు, దాన్ని నువ్వు ఆపే అంటున్నాడు. అంతేగాని పెద్ద పెద్ద కిలోల గోల్డ్ ఉంది వేరే వాళ్ళ దగ్గర, దాన్ని ఎందుకు మార్కెట్ లోకి తీసుకురావట్లేదు? సో కిలోల దగ్గర ఉన్నదంతా మార్కెట్ లోకి తీసుకొచ్చి సావరిన్ బాండ్లు పెట్టి నువ్వు దాన్ని బయటికి తీసుకొస్తే ఆ గోల్డ్ ఉంది, అదంతా బ్లాక్ అయిపోయింది గోల్డ్. సో ఈయన ఏమంటున్నాడంటే ఆల్రెడీ బాధల్లో ఉండే సామాన్య ప్రజల్ని త్యాగాలు చేయమంటున్నాడు తప్ప రిచ్ పీపుల్ని అంటే త్యాగాలు మనమే చేయాలి. అదాన్ని త్యాగం చేయడా, అంబానీ చేయడా, లేకపోతే బజాజ్ చేయడా, టాటా చేయడా? వీళ్ళెవరు త్యాగాలు చేయరా? వాళ్ళు ఎవరు చేయరు, మీరే చేయండి, మీరే దేశభక్తి చాటండి అని మనకి చెప్తున్నారు ఏంటి అనేది జనంలో కూడా వచ్చింది. కానీ అదే జరుగుతుంది. ఎప్పుడైనా మోడీ అయినా ఇంకొకరైనా అధికారంలో ఉన్నప్పుడు రిచ్ బికమ్స్ మోర్ రిచర్, పూర్ బికమ్స్ మోర్ పూరర్. అదే జరుగుతుంది ఇప్పుడు దేశంలో. అంటే ఇన్ఈక్వాలిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మొత్తం సంపద అంతా కూడా 1%, 2% వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళేమో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. మనం త్యాగాలు మీరు చేయండి, మేము ఎంజాయ్ చేస్తాం అన్న టైప్ లో మోడీ మనకి అది కూడా దేశభక్తికి మళ్ళీ లింక్ చేసి. మొన్న ఒక ఫ్యాషన్ షో చూసాం సార్, గాలా చూసాం కదా, అందులో 125 కోట్లు డైమండ్ నెక్లెస్ ఒక్కొక్కరు వేసుకొని బంగారం బట్టలు